అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములు ఉన్న వారికి బిగ్ బ్రేక్ న్యూస్, మరో సంచలనం. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. భూములకి సంబంధించి ఈ అప్డేట్ తెలుసుకోవాలి అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని అయితే షేర్ చేసుకోండి. అసైన్లో భూమాయ రీసర్వే 2.0తో వెలుగు చూస్తున్న అక్రమాలు అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్. రికార్డులు అయితే తారుమారవుతున్నాయండి. ప్రతి ఒక్కరు గమనించుకోండి. బ్యాంకుల్లో రుణాలు, ఆపై మరో చోటుకు అమ్మకం, అన్నమయ్య జిల్లాలో భూ భాగోతం. ఇకపై ఈకేవైసీ, ఎఫ్ఎస్ఏ, బ్లాక్ చైన్ టెక్నాలజీతో హక్కుల ధృవీకరణ, ఇంకా తేలని ఫ్రీహోల్డ్ లెక్కలు తలలు పట్టుకుంటున్న అధికారులు. ఇక్కడ రాష్ట్రంలో అసైన్డ్ భూముల వ్యవహారంపై ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందండి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే రాష్ట్రం గట్టెక్కుతున్న నేపథ్యంలో కూటమి సర్కార్ భూ మాఫియాపై గురిపెట్టింది. రీసర్వే 1.0లో జరిగిన అవకతవకలతో పాటుగా అసైన్డ్ ఫ్రీహోల్డ్ లెక్కలు తీస్తున్నారు. చిత్రం ఏంటంటే లక్షల్లో ఎకరాలు రికార్డులు తారుమారు కావడంతో ప్రభుత్వానికి తలనొప్పులు. అంతేకాదండి, విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి కూడా వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గత ప్రభుత్వ హయాంలో జరిగిన అసమగ్ర భూములు రీసర్వే కొద్ది నెలల పాటు నిలిపేసిన సంగతి అయితే విదితమే. అయితే అప్పటికే లక్షలాది మంది రైతుల భూములకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు సంబంధించి జారీ కావడంతో పాటు సర్వేరాళ్లపై మాజీ సీఎం జగన్ చిత్రాలు ముద్రించడాన్ని తీవ్రంగా పరిగణించింది. ప్రభుత్వానికి అందుతున్న ఫిర్యాదుల్లో 90% భూములకు సంబంధించినవే కావడంతో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు తీసుకుంటున్న విధాన నిర్ణయాల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భూముల వివాదాలకు చెక్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే భూ కబ్జా నియంత్రణ చట్టంతో పాటుగా కీలక సంస్కరణలు అమల్లోకి అయితే తెచ్చారు. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన భూములు నకిలీ రిజిస్ట్రేషన్ల వ్యవహారం ఎప్పటి నుంచో నడుస్తున్న సంగతి విదితమే. అయితే గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ ఫ్రీహోల్డ్లో అక్రమాలు జరుగుతున్నట్టు కూటమి ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఫ్రీహోల్డ్ రిజిస్ట్రేషన్లు నిలిపివేసి విచారణ జరుపుతున్నారు. మరోవైపు తప్పులు తడకగా సాగిన రీసర్వే 1.0ను పారదర్శకంగా నిర్వహించేందుకు వినూత్న ప్రక్రియలను అందుబాటులోకి తెచ్చింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేస్తున్నారు. అంతేకాదండి, భవిష్యత్తులో భూముల వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటి వరకు 6,000 గ్రామాల్లో రీసర్వే 2.0 ప్రక్రియను పూర్తిగా వచ్చిందని చెబుతున్నారు. ఇక రీసర్వేలో భాగంగా వ్యవసాయ శాఖ నుంచి వివరాలు సేకరించి రైతుల భూములు ప్రాథమికంగా గుర్తిస్తున్నారు. ఆపై గ్రామ సభలో జాబితాను ప్రదర్శిస్తారు. ఇక రీసర్వే 2.0తో హద్దులు నిర్ణయించి రైతులకు ఆమోదయోగ్యంగా ప్రక్రియ నిర్వహించడంతో పాటుగా సిబ్బంది పనితీరుని సంబంధించి తుది జాబితాను వెలువరించి అధికార రాజముద్రతో పుస్తకాలను అయితే మంజూరు చేస్తున్నారు. ఇక త్వరలో ఈకేవైసీ ద్వారా ధృవీకరణలో రికార్డులను బ్లాక్ చైన్ టెక్నాలజీతో డిజిటలైజేషన్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈసారి ఈ ప్రక్రియ నిర్వహిస్తే శాశ్వతంగా అసలు యజమానులకు భూమిపై హక్కులు సంక్రమించినట్లే. కాగా రీసర్వే నిర్వహించి సిబ్బంది నేరుగా గ్రామాల్లో మకం వేసి వివరాలు నమోదు చేస్తున్నారు. ఇక క్షేత్రస్థాయిలో సర్వే సిబ్బంది పనితీరుని నిర్ధారించేందుకు ఫీల్డ్ లెవెల్ అటెండెన్స్ను ఉన్నతాధికారులు కూడా గుర్తిస్తున్నారండి. ఇక గ్రామాల్లో రీసర్వే నిర్ణీత గడువు నిర్దేశించడం ద్వారా స్పీడ్ పెంచాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న డ్రోన్లు, రోవర్లతో పాటుగా కొత్తగా మరికొన్నింటిని కొనుగోలు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రీసర్వేకు జగన్ ముద్రతో వేసిన రాళ్లను రైతులకు ఉపయోగపడితే వినియోగించుకునే వీలు కల్పించాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది.